నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ప్రజలు మేరుకోరే ప్రభుత్వం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జల్సాలకు బానిసై గొలుసులు చోరీ. పాత నేరస్తుడి అరెస్ట్. లారీని తప్పించబోయి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టిన బస్సు. గుడ్డిలో తప్పిన పెను ప్రమాదం. రాజమండ్రిలోని ఆర్ఎండ్బి కాంపోస్ట్ యార్డు సమీపంలో నివసించే ప్రజలకు ఇక మంచి రోజులు వచ్చాయని, దశాబ్ద కాలంగా ఇక్కడ ఉన్న దుర్వాసన సమస్యను శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రూపాయలు 5.72 కోట్లతో పేపర్ మిల్లు ఎదురు రోడ్లోని డంపింగ్ యార్డ్లో ఏర్పాటు చేసిన లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను శనివారం ఆయన టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కొయ్యేల రమణ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్కు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల బయో ట్రీట్మెంట్ అయ్యాక ఇక్కడ చెత్తకు సంబంధించిన చిన్న వ్యర్థం కూడా ఉండదని ఆయన అన్నారు. రాష్ట్రం, కేంద్రం, నగరపాలక సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన చెప్పారు. 6 నెలల్లో పూర్తవుతుందని, అక్టోబర్ 2 నాటికి స్థానిక 42, 45, 46 వార్డుల ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారని ఆయన అన్నారు. సినిమా పరిశ్రమను దెబ్బతీయడానికి నైజాం సినీ వ్యాపారం చేసే కొంతమంది పెద్దలు రాజకీయాలు చేస్తున్నారని, ఇటువంటి కుట్ర రాజకీయాలు తెలుగు సినిమా అభివృద్ధిని కంటుపరుస్తాయని తెలుగు సినీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుడు, తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అత్తి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సినిమాల ప్రదర్శనలు బంద్ చేస్తామని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. స్థానిక సాయికృష్ణ థియేటర్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు రేట్ల సమస్య చాలా కాలంగా నడుస్తుందని, దీనిపై సంబంధిత వర్గాల మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ఈ సమస్య మధ్యలోనే కొంతమంది నైజాం సినీ వ్యాపారులు, పెద్ద నిర్మాతలు నలుగురు కలిసి ఆంధ్ర సినీ వ్యాపారాన్ని వారి చేతుల్లోకి తీసుకుని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉభయ రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్. దీని వెనకాతల వేరే కారణాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కావాలని చేస్తున్నారు అని మీడియాలో రావడం జరుగుతుంది. దీనికి వివరణ ఇవ్వడానికి తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా మీ ముందుకు రావడం జరిగింది. మేము తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఎగ్జిబిటర్లు అందరం కూడా చాలా నష్టాల్లో ఉన్నాం. అలాగని డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా నష్టాల్లో ఉన్నారు. మనం ఒక విధంగా ఒక ఆలోచనకు వద్దాం. పర్సంటేజ్ విధానం వస్తే ఎగ్జిబిటర్ బతుకుతాడు. అదేవిధంగా ఎప్పుడైతే పర్సంటేజ్ విధానం మొదలు పెట్టామో దీనివల్ల మాకు రెవెన్యూ తగ్గుతుందని డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్తో మాట్లాడుకుని తగ్గించి తెచ్చుకోవచ్చు, ఇద్దరం బాగుంటాం, ఇండస్ట్రీ బాగుంటుందనే ఉద్దేశంతో మేము పెట్టుకోవడం జరిగింది. అదేమో జనవరి నుంచి పండగని అనుకున్నాం. పండగ సినిమాలు కమిట్ అయిపోయాయని మా నవంబర్లో మా డిస్ట్రిబ్యూటర్లు అంటే సరే ఏప్రిల్ నుంచి అనుకున్నాం. ఏప్రిల్లో సినిమాలు ఏమీ లేవు. మే 9న హరిహర వీరమల్లు అన్న సినిమా రిలీజు అవుతుంది. ఎందుకంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన కష్టాలన్నీ తీర్చేది శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ఇండస్ట్రీకి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆయన డిప్యూటీ సీఎం.
అలాగే మన జిల్లాకు సంబంధించిన మినిస్టర్ దుర్గేష్ గారు కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ వల్ల మన కష్టాలు వాళ్ళతో చెప్పుకుందాం చేద్దామన్న ఆలోచనతోటి అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఏమైందంటే ఈ వ్యవహారం అంతా మేము అనుకున్నది ఛాంబర్లోకి వెళ్ళడం, ఛాంబర్కి సంబంధించింది 3 సెక్టర్ నైజాము, సీడెడ్, ఆంధ్ర సెక్టర్లు అందరూ కూర్చుని మేము ఎప్పుడైతే జూన్ అని నిర్ణయం తీసుకున్నామో అదే జూన్ 1కి వాళ్ళు ఏకంగా థియేటర్లు బంద్ అన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. అసలు మేము థియేటర్లు బంద్ అన్న కార్యక్రమం మేము పెట్టుకోలేదు. థియేటర్ స్ట్రైక్ చేయవలసిన పని అవుతుంది. వ్యాపారం మా వ్యాపారం మేము మూసుకుని ఏం చేస్తాం? మేము ఏమనుకున్నామంటే మా డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకుని మీరు జూన్ నుంచి వచ్చే సినిమాల్లో ఏ సినిమాలు అయినా సరే పర్సంటేజ్ ఇవ్వండి, పర్సంటేజ్ అయితే వేస్తాం, మీరు ఇవ్వలేకపోతే మేము వేయలేము, కాకపోతే ఏదైనా ఉంటే సినిమా ఇప్పుడు కోవిడ్ టైం నుంచి సినిమా లేకపోతే థియేటర్లు మూసుకోవడం అలవాటు అయిపోయింది, పర్వాలేదు అన్న ఉద్దేశంతో మేము చెప్పాం. కానీ బంద్ అని మాత్రం అనలే. అది రాను అక్కడికి వచ్చి స్టెప్ బై స్టెప్ మీటింగ్ అయితే అక్కడ ఛాంబర్లో థియేటర్లు బంద్ 1వ తారీఖు నుంచి దానికి మేము పూర్తి వ్యతిరేకం. బంద్ అని మాట మేము ఎప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి అనలేదు, ఏమనలేదు. కాకపోతే ఈ జూన్ 1 నుంచి మాకు సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించి మీరంతా కలిసి మనంతా కలిసి చేసుకుందాం, కలిస్తే అందరూ కూడా వింటారు. మా డిస్ట్రిబ్యూటర్లు కూడా అందరూ కోరింది ఏంటంటే ఒక మన జిల్లాలోనే పెడతాలాగా మీ ప్రొడ్యూసర్లు ఎవరికి సమాధానం చెప్పలేము అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం వల్ల మొత్తం ఇదంతా ఆ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు మార్చుకుని ఆ ఛాంబర్ వరకు తీసుకెళ్లారు. కానీ ఎప్పుడూ కూడా మేము బంద్కి వ్యతిరేకం. అదేవిధంగా మేము సినిమా ఇండస్ట్రీ మీరు అందరూ గమనిస్తూ ఉంటారు, గతంలోకి ఇప్పటికీ చాలా దారుణంగా ఉంది. థియేటర్కి ఆడియన్స్ రావటం లేదు. హీరోల సినిమాలు వస్తేనే ఆడియన్స్ వస్తున్నారు. హీరోల సినిమాలు చూస్తేనేమో ఒక్కొక్కడు పాన్ ఇండియా హీరోలని ఒక్కొక్కడు 100 కోట్లు 150 కోట్లు తీసుకుంటున్నాయి. వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా కూడా చేయకుండా 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. ఇది కూడా దీనికి కారణం ఎవరో మీ అందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళిన వ్యక్తి రాజమౌళి గారు. ఆయన ఉద్దేశం మంచిదే, మనకి తెలుగు పరిశ్రమకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు, ఓకే. కానీ ఎక్కడ పుట్టిందో దాని మూలాలు మర్చిపోకూడదు. ఇండస్ట్రీ ఇప్పుడు రాజమౌళి లాంటి మంచి గొప్ప దర్శకుడు ఒకే పాన్ ఇండియా డబ్బులు సంపాదించేసుకుందాం, ఒక్కొక్కరికి ప్రతి సినిమాకి 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుందాం అన్న వ్యాపారం చేసుకోవచ్చు. కానీ నిన్ను నమ్మిన తెలుగు ప్రేక్షకుల్ని, తెలుగు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళనే నాశనం అయిపోతున్నారు. ఈ పిచ్చి ప్రతి హీరోకి పట్టడం వల్ల మీరు రాజమౌళి గారు మీరు చిన్న సినిమా ఏకలాంటి సినిమా కూడా తీసి పెద్ద హిట్ ఇచ్చి థియేటర్లన్నీ కూడా 50 రోజులు 100 రోజులు ఆడించారు. అటువంటి నైపుణ్యం గల వ్యక్తి మీరు. అలాగే చాలామంది డైరెక్టర్లు కూడా మేమంతా కోరుకుంటుంది ఏంటంటే ఈ 3 సంవత్సరాలు అన్నది తీసేయండి, పాన్ ఇండియా అనేది తీసేసి ప్రతి హీరో కూడా మాకు సంవత్సరానికి 3 సినిమాలు మినిమం 3 సినిమాలు ఇస్తే ఎంతమంది హీరోలు ఉన్నారో మన సినిమా ఇండస్ట్రీకి అందరికీ తెలిసిన విషయం. ఏ హీరో కూడా సంవత్సరానికి ఒక సినిమా కూడా తీయటం లేదు. అందువల్ల హీరోలు అందరూ సినిమా తీస్తే థియేటర్లు అందరూ కలకలగా ఉంటాయి, ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వస్తారు, అంతా బాగుంటుంది. మేము కోరుకుంటున్నది అది. దీనిని మీరు సాల్వ్ చేయవలసిందిగా సినిమా పెద్దలందరికీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మే 24న జరిగే స్వర్గీయ పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను వాయిదా వేస్తున్నట్లు మాజీ పార్లమెంటు సభ్యులు హర్షకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం హర్షకుమార్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ మే 24న ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను వాయిదా వేశామని, సంస్మరణ సభకు అనుమతి పిటిషన్ను హైకోర్టు జూన్ 5కి వాయిదా వేసింది. హైకోర్టు అనుమతి సాధించి అతి త్వరలోనే ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహిస్తాం. సభ జరిగే ప్రదేశంపై మేము 4
ఫోర్జరీ డాక్యుమెంట్ ఇచ్చినట్లు పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. పోలీసుల తీరు అటు ఇటు కాని విధంగా ఉంది. మా ప్రత్యర్థి ప్రభుత్వమే కానీ పోలీసులు కాదు. ప్రభుత్వం పనితీరు మానవ హక్కులను హరిస్తోంది. ఈ మీటింగ్కు వెళ్లొద్దని పోలీసులు చర్చిల్లో పాస్టర్లను, సంఘ పెద్దలను సమావేశాలు పెట్టి సభకు అనుమతులు లేవు అని వారిని భయపెట్టారు. ప్రవీణ్ పగడాల హత్య అని నమ్మి అనేక మంది సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆటలో అరటిపండులా మారారు. ప్రభుత్వానికి ప్రవీణ్ పగడాల హత్యగా నమ్ముతున్న వారి మధ్య జరుగుతున్న పోరాటమని, నా చుట్టూ ఉన్న నాయకులు పాస్టర్లను బైండ్ ఓవర్ చేశారని ఆయన అన్నారు. నమస్కారం. మే 23వ తారీఖు ఈరోజు. మే 24వ తారీఖున ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ, బహిరంగ సభ పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. రేపు సాయంత్రం 6 గంటలకి మనం పెట్టడం తెలుసు. మీ అందరికీ ఆ డేట్ గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రవీణ్ పగడాల హత్య గురించి ఏం జరుగుతుంది అని ఉత్కంఠగా ఎదురు చూసే అందరికీ కూడా నా ధన్యవాదాలు. రేపు ఈ మీటింగ్ జరుగుతుందని చెప్పి అందరూ విశ్వసిస్తున్నారు. మేము కూడా పెట్టాలనే ఉత్సాహంతో ఉన్నాం. అంటే చాలా చాలా ఎక్సైటెడ్ గాను, చాలా ఎంతూజియాజం గాను ఉన్నాం పెట్టాలి మీటింగ్ అని. ఎందువల్లంటే ఇది హత్య. మేము పిలిపించింది కూడా హత్య అనే నమ్మిన ప్రతి ఒక్కరు రమ్మన్నాం. ఇది హత్య అని మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా భావిస్తుంది. అందుగురించే వేలాదిగా, లక్షాదిగా జనం రేపు వస్తారన్న విషయం కూడా మాకు తెలుసు. ఇంకెక్కడి నుంచి ఎప్పుడైతే ఈ సభ అనౌన్స్ చేసి ఒక 10 రోజుల ముందు నుంచి, అంటే ఈ రోజు నుంచి 13వ తారీఖు 14వ తారీఖు నుంచి పోలీస్ హెరాస్మెంట్ అన్నది స్టార్ట్ అయిపోయింది. అంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటే మానవ హక్కుల్ని, అంటే హ్యూమన్ రైట్స్ని, అలాగే ఇండివిజువల్ రైట్స్ని మొత్తం అన్ని హరించే విధంగా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి చర్చిల్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ వెళ్ళడానికి వీల్లేదు, ఆ మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు అనే చెప్పే నైతిక హక్కు ఎవరిచ్చారు? అంటే ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్తో తను చేయలేని పని చేయిస్తుందా అన్నది క్లియర్గా ఉత్పన్నమయ్యే క్వశ్చన్. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు, చంద్రబాబు నాయుడు మాట్లాడే తీరు, బీజేపీ మాట్లాడే తీరు, కూటమి ప్రభుత్వం. ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రైస్తవుల పక్షాన మాట్లాడుతున్న మా ప్రీతం నాయకుడు, మా క్రైస్తవులు దళితుల కోసం పోరాటాలు చేసి ఎన్నో విధాల పరిచర్యలు చేసి ఇప్పుడు క్రైస్తవ సమాజానికి జరుగుతున్న అన్యాయం చూసి క్రైస్తవుల కోసం మాట్లాడడానికి ముందుకొచ్చిన హర్షకుమార్ అన్నగారికి మా కృతజ్ఞతలు. అయితే ఇక్కడ పోలీసు వారు, ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదని అనుకుంటున్నాము. కానీ హర్షకుమార్ గారు ఎప్పుడైతే ఈ స్టాండ్ తీసుకున్నారో అప్పటి నుంచి పోలీసు వారికి, ప్రభుత్వానికి ఉచ్చబడుతుంది. మేము భౌతికంగా ఓడిపోయిన, నైతికంగా గెలిచినాము. మా భయంతోనే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఆ వ్యక్తి ఉన్న కెపాసిటీని బట్టి, ఆ శక్తిని బట్టి పర్మిషన్ ఇవ్వకుండా భయభ్రాంతులకు గురై ప్రభుత్వం దాచుకుంటున్నది. పోలీసు వారు లేదంటే పోలీసు వారు వెళ్ళి మా పాస్టర్ల ఇంటికి వెళ్ళిపోయి మీరు మీటింగ్కి వెళ్తే మీ మీద కేసులు పెడతాము, రేపు మీటింగ్కి వెళ్ళారంటే ఖబర్దార్ అని భయపట్టిస్తున్నారో ఆ పోలీసు వారు ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోండి.
మేము ఏ మతాన్ని విమర్శించట్లేదు, ఎవరి మీద దాడి చేయట్లేదు, మేము ఎవరిని తిట్టట్లేదు, ప్రభుత్వాలను విమర్శించట్లేదు. మేము కేవలము చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మంచి అడ్మినిస్ట్రేటరు, క్రైస్తవులకు న్యాయం చేస్తున్నాడు, క్రైస్తవులకు న్యాయం చేస్తానే క్రైస్తవులు నమ్మి ఓట్లేసారు. క్రైస్తవులకు ఇంతమంది క్రైస్తవుల మనోభావాలు 30% ఉన్న క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు గారి ఈరోజు పర్మిషన్ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే, హర్ష కుమార్ గారు ఒక శక్తి, ఆయనతో మనం గెలవలేమని ఒక నమ్మకంతోనైనా పర్మిషన్ ఇవ్వట్లేదు. అయినా మీ పోలీసు వారు కానీ ప్రభుత్వానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు అన్యాయం జరిగింది, అన్యాయం కోసం నిలదీయడానికి మేము ముందుకు వస్తాము, అన్నతో సపోర్ట్ చేస్తాము. ఇంకా బలంగా మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత బంతిలాగా అంత పైకి వస్తూ ఉంటాము. ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఎక్కువ ప్రభుత్వాలపైన దాడి చేయకముందే, రెగ్యులేషన్లు ఇవ్వకముందే ప్రభుత్వాలు జాగ్రత్త పడి మాకు న్యాయం చేసి, ప్రవీణ్ పగడాల విషయమై మీ యొక్క స్టాండ్ తీసుకొని మాకు న్యాయం చేసి పిలిచి మాట్లాడండి. మేము మీటింగ్ పెట్టబోతున్నాము. అసలు మా మీటింగ్ ఏదో మీరు వినండి, అసలు మా బాధ ఏందో వినండి. మీరు న్యాయం చేస్తే మేము మీటింగ్ పెట్టాము. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మేము మీటింగ్ ఆపేసాము, మేము సక్సెస్ అయ్యామని. కాదు, మీరు భయంతో మీటింగ్ ఆపేశారు. అంటే మీరు భయపడ్డారంటే మేము గెలిచినట్టే. నైతికంగా మేము గెలుస్తూనే ఉంటాము. మీరు అన్యాయం చేస్తారు, అన్యాయం ఓడిపోతుంది, మేము న్యాయంగా పోరాడతాం, న్యాయమే గెలుస్తుంది. ఇన్ని రోజులు క్రైస్తవులందరూ భయంతో ఇందులో వండుకున్నారు. హర్షకు జల్సాలు జూదాలకు అలవాటు పడి రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో గొలుసు చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని రాజమహేంద్రవరం 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 13 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల కాతేరు వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు వెనక్కి పారిపోతుండడం గమనించి విచారించారు. యువకుడు నిడదవోలు మండలం తాడిమల్లకు చెందిన దేశాల ప్రవీణ్గా గుర్తించారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో 12 గొలుసు చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. గతంలో చోరీ చేసిన బంగారు విక్రయిద్దామని నగరానికి వస్తుండగా చిక్కాదన్నారు. 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో 2, రాజనగరం పోలీస్ స్టేషన్లో 1 కేసుకు సంబంధించి సుమారు 13 లక్షల విలువైన 130 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో 35 లక్షల విలువ గల ఆభరణాలు అతని వద్ద ఉన్నాయని విచారణలో చెప్పాడన్నారు. ఇతనిపై గతంలో రాజానగరంలో 1, రాజమహేంద్రవరం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో 1 కేసులున్నాయన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ఇతను పట్టుకోవడంలో ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన సిఎస్ ఇద్దరికి, ఎస్ఐఎస్కి, సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకమైన రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు. ప్రజలు అదే ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి పోలీసు వారికి సహకరించాలి. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ మరి ఇతర కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఆభరణాలు జాగ్రత్తగా తగిన సూచనలు, సలహా చూసుకొని బృందాలుగా ఏర్పరిచి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పగలు రాత్రి నిరంతరం గస్తీ బృందాలను పెంచి సాంప్రదాయక మరి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈరోజు ఖచ్చితమైన సమాచారం మేరకు కాతేరు అండర్ బ్రిడ్జ్ సమీపంలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఒక ముద్దాయిని అదుపులో తీసుకుని విచారించగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి టౌన్లో 3, ఏలూరు జిల్లాలో పరిధిలోని జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 7, కోయిలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2, మొత్తం 12 కేసులు కన్ఫైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా దగ్గర జరిగినటువంటి 3 కేసులకు సంబంధించి దాదాపు 130 గ్రాముల బంగారం, మా దగ్గర జరిగినటువంటి 3 టౌన్లో 2, రాజానగరం పరిధిలో 1, 3 కేసులకు సంబంధించి 130 గ్రాముల బంగారాన్ని, ఆడు ఈ నేరాలకు ఉపయోగించినటువంటి యాక్సిస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా అతని కన్ఫెషన్లో కోయిలగూడెంలో 7 నేరాలు చేశానని, అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో 7 నేరాలు, కోయిలగూడెం 2 నేరాలకు సంబంధించిన గోల్డ్ కూడా ముత్తూట్ ఫైనాన్స్ లో ఉన్నట్టు చెప్పారు. ఈరోజు ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి అతని దగ్గర
130 గ్రాముల బంగారం, సుమారు 13 లక్షల రూపాయలు విలువ గల బంగారం స్వాధీనం చేసుకుని మిగతా కేసులకు సంబంధించి బంగారం ఇతను రిమాండ్ చేసిన తర్వాత పీటీ వారెంట్ మీద వాళ్ళు తీసుకొని పోలీస్ అతను దగ్గర నుంచి జంగారెడ్డి గౌడ సంబంధించి 9 కేసుల 7 కేసుల ప్రాపర్టీని, కోయిలగూడెం సంబంధించిన 2 కేసుల ప్రాపర్టీని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అరెస్ట్ కాబడిన ముద్దాయి వివరాలు: ఇతని పేరు దేశాల ప్రవీణ్, తండ్రి వెంకటేశ్వరరావు, 29 years, తాడిమల గ్రామం, నెడదవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇతనిపై గతంలో కూడా కేసులు ఉన్నాయి. అది గేమింగ్ ఒకటి, తర్వాత శంషీర్గూడెం పోలీస్ స్టేషన్లో అమ్మాయిని వేధించిన కేసు ఒకటి, తర్వాత పోలవరం పోలీస్ స్టేషన్లో ఇసుక అక్రమ రవాణా కేసు. ఈ కేసులు అతను పాత కేసులు నేరస్తుడు. ఇతను పట్టుకోవడానికి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఈ సందర్భంగా అతని యొక్క యాక్సిస్ బండిని 130 grams గోల్డ్ వర్త్ రూపీస్ 13 lakhs మనం సీజ్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి రేపు కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఇతను పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్కి సంబంధించి కేసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ డి నరసింహకిషోర్ గారు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అర్జున్ గారి సూచనల మేరకు నా పర్యవేక్షణలో క్యూడౌన్ సిఐ శ్రీ అప్పారావు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ అప్పలరాజు గారు మరియు సిసిఎస్సిఐ శ్రీధర్ కుమారు, వారి సిబ్బంది ఎస్ఎస్ ఆనంద్ రెడ్డి, బిఎన్కే స్వామి, హెడ్ కానిస్టేబుల్స్ ప్రసాద్, వెంకటరమణ, కానిస్టేబుల్ సురేష్ గారులను అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీ సమీపంలో కాకినాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఇసుక లారీని తప్పించబోయి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టిన ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తో కలిపి 60 మంది ప్రయాణికులున్నారు. ఈ ఉదయం భద్రాచలం నుండి బయలుదేరిన బస్సు రంపచోడవరం మీదుగా కాకినాడకు వెళ్తోంది. డ్రైవర్ చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఏమాత్రం బస్సు పక్కకు ఒరిగినా పక్కనే లోయలో పడి ఉండేది. భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. బస్సు చెట్టును ఢీకొట్టి అక్కడే దిగబడడంతో తుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గొయ్యి వల్ల బాగానే అలా కంట్రోల్ అయ్యింది. కానీ దివాన్ చెరువు పంచాయతీ వర్కర్స్ యూనియన్ అనుబంధం యూనియన్ అధ్యక్షులు అక్కిరెడ్డి గణపతి అధ్యక్షతన దివాన్ చెరువు సిఐటియు ఆఫీస్ నందు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమారాజు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు మార్చి, ఏప్రిల్ 2 నెలల వేతనాలు ఇవ్వకుండా ఉండడం చాలా దారుణమని, వెంటనే మీ నెల జీతంతో కలిపి 3 నెలల జీతం జూన్ 1వ తేదీన చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ పారిశుద్ధ కార్మికులు గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరికి ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరమని, కనీస వేతనాలు కల్పించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, అందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, లీవులు సౌకర్యాలు కల్పించాలని, పనిలోకి జోళ్ళు, కొబ్బరి నూనె, సబ్బులు, గ్లౌజులు, వర్షాకాలం రెయిన్ కోట్లు ఇవ్వాలని, తుక్కు ట్రాక్టర్లు పాడైపోయిన కార్మికులకు కాళ్లకు గాయాలు అయ్యి ప్రాణనష్ట స్థాయికి చేరుకున్న వైద్య సహాయం అందించకపోవడం అన్యాయమని, వేమగిరి పెద్దరాంబాబుకు వైద్య ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు తాళ్లపూడి మంగ, వేమగిరి సతీష్, మల్లారపు వసంతాలు, నీలపు గౌరీ, మందపల్లి విజయ్, గాలంకి లాజర్ తదితరులు పాల్గొన్నారు.
మా సమస్యలు పట్టించుకునే వాళ్ళు నాటికి ఎవరో లేదు. నాయకుడి దగ్గరికి వెళ్తున్నాం కానీ సొంత అంటున్నారు కానీ ఎవరో పట్టించుకుంటారు. మేము ఒక నాయకుడు తీసి తెచ్చుకున్నామంటే ఆ నాయకుడి ద్వారా తెచ్చుకున్నామని చెప్పలేదు. మీకు అందరూ అందించాలని దివాన్ చెరువు పంచాయతీలో 72 మంది ఇక్కడ ఉన్న 4 అందులో 3 అందులో కలిపి 72 మంది ఈ రోజున CITU దగ్గరికి రావడం జరిగింది. CITU సభ్యత్వం తీసుకోవడం జరిగింది. వీళ్ళకి గత 2 నెలలుగా ఈ నెల ఒక వారం కలిపితే 3 నెలలుగా జీతాలు రావట్లేదు. అలాగే 15,000 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు కానీ ESI PF అన్నది ఎక్కడా కట్ అవ్వట్లేదు. కనీసం ఒక రోజు ఎవరన్నా మానేస్తే వారికి జీతం కట్ అయిపోతా ఉంది. వీళ్ళు పనిచేస్తున్న పని ముట్లు లేవు. అయితే ట్రాక్టర్లు అయితే ఏవైతే ఉన్నాయో వాహనాలు రిపేర్లు అయితే రిపేర్ చేయించే నాదుడే లేడు. ఆ రిపేర్ అయిపోయిన వాహనాలు చూస్తే కనుక చాలా దారుణంగా ఉన్నది. ఏ వాహనం ఎక్కిన ఒక కార్మికుడికి ఈ కనీసం ఏమన్నా కాలుకు కానీ ఏమన్నా రేతులు గీరుకుపోతే సెప్టిక్ అయిపోయి కాళ్ళు తీసే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయినా కానీ అటువంటి వాహనాలని ఈ రోజుకి కూడా బాగు చేయించకుండా అలాగే ఉంది. అంత దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ESI లేదు. ESI ఉండేటట్లయితే వీళ్ళకి వైద్యం ఫ్రీగా జరుగుతూ ఉంటది. అలాగే ఏమన్నా సెలవులు పెట్టుకున్నా గానీ ESI ద్వారా జీతాలు అందుతూ ఉంటాయి. సో CITUగా మేము చెప్పేది ఇమ్మీడియట్ గా వీళ్ళకి రావాల్సిన జీతాలు, బకాయిల జీతాలు, 2 నెలల జీతాలు ఈ వారం రోజుల్లో కలిస్తే 3 నెలల జీతాలు రేపు జూన్ 1వ తారీఖున వేయాలని, అలాగే ESI PF సౌకర్యాలు కల్పించాలని, లీవ్ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలియజేస్తూ నా పేరు పూర్ణిమరాజు, CITU జిల్లా కార్యదర్శి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం ప్రజలు మేలుకోరే ప్రభుత్వం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జల్సాలకు బానిసై గొలుసులు చోరీ, పాత నేరస్తుడి అరెస్ట్. లారీని తప్పించబోయి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టిన బస్సు, గుడ్డిలో తప్పిన పెను ప్రమాదం. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.